యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ ప్రశ్నారావణ్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ ఉండబోతోంది. తనపై పలు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులన్నింటినీ ఒకే కేసు కింద విచారించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఈ పిటిషన్ దాఖలు చేశారు జోసెఫ్. తన కేసులన్నింటినీ సిబిఐతో విచారించాలని కూడా జోసెఫ్ అభ్యర్థించారు. సో ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్నారు యూట్యూబర్ జోసెఫ్. ఈ నెల 18 వరకు రిమాండ్ విధించింది గన్నవరం కోర్టు. జోసెఫ్పై అనుచిత వ్యాఖ్యల కేసుతో పాటు ఉపా చట్టం కింద కూడా రాజద్రోహం కేసు నమోదు చేశారు. మా ప్రతినిధి వసంత్ ఉన్నారు, లైవ్లో మాట్లాడదాం. వసంత, పిటిషన్లో దాఖలు చేసిన అంశాలు ఏంటి? సో విచారణ ఎలా జరిగే అవకాశం ఉంది? అభ్యర్థులను ఎంతవరకు మన్నించే అవకాశం కనిపిస్తోంది కోర్టు? ప్రస్తుతం యూట్యూబర్ ప్రశ్నారావణ్కి సంబంధించి ఏవైతే వరుసగా కేసులు నమోదయ్యో ఆ కేసులన్నింటినీ కూడా ఒకే బ్యాచ్ కింద విచారించడంతో పాటుగా అతని అరెస్టుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఈరోజు హైకోర్టును ఆశ్రయించబోతున్నారు. ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తులపైనే ప్రధానంగా టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారనేది ప్రధానంగా రావణ్ తరపు న్యాయవాదులు చెప్తున్నారు. నిన్న కూడా ఏవైతే ఉపా యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తారో ఆ కేసులకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా తమ విజ్ఞప్తిని పరిగణలో తీసుకోవాలంటూ కూడా న్యాయమూర్తి ఎదుట వాదనలు వినిపించారు. ఎక్కడ కూడా వైషమ్యాలు రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేయలేదు. మరోవైపు ఈ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశంలో భావప్రకటన స్వేచ్ఛలో భాగంగానే చేశారు. గతంలో ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల సారాంశాన్ని కూడా కోర్టు ముందు ఉంచబోతున్నారు. ప్రధానంగా నిన్న అతనికి రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే నెల్లూరు జైలుకు తరలించారు. గన్నవరం న్యాయమూర్తి విధించినటువంటి రిమాండ్లో భాగంగా. సో ప్రస్తుతం అతనిపైన ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను దూషించారని, అలాగే అనుచిత వ్యాఖ్యలు చేశారని, లేకపోతే సోషల్ మీడియా వేదికగా పోస్టింగ్లు పెడుతూ వీడియోలు పోస్ట్ చేశారు. వీటన్నిటికి సంబంధించిన వ్యవహారాలు. సో ఆయా వ్యాఖ్యల సారాంశాన్ని బట్టి ప్రస్తుతం వరుసగా కేసులు నమోదవుతుండటంతో ప్రస్తుతం అతనిపైన క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ జేఏసీ తరఫున ఒక పిటిషన్ హైకోర్టులో ఫైల్ చేశారు. ఆ పిటిషన్ను ఈరోజు హైకోర్టులో బెంచ్ ముందు మెన్షన్ చేస్తామంటూ కూడా ఆ జేఏసీ ప్రతినిధులు చెప్తున్నారు. న్యాయవాది ద్వారా హైకోర్టులో ఈ వాదనలు వినిపిస్తాము. వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బెయిల్ మంజూరు చేస్తున్నటువంటి నేపథ్యంలో అనేక కోర్టులకు సంబంధించి ఆయా కోర్టులు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఈ ఉపా యాక్టులు పెట్టారు, అక్రమంగా అరెస్టులు చేశారంటూ కూడా హైకోర్టుకు నివేదించేందుకు అయితే సిద్ధమవుతున్నారు. రైట్ వసంత్.